లక్కీ స్టోరీస్ తెలుగు. అనగనగా రాజ్ఘాట్ అనే ఊరిలో రాజయ్య అనే అతను ఉండేవాడు. ఆ ఊరిలో బ్రతకడానికి పని, ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. అందుకు అక్కడి నుండి పొరుగురికి వెళ్ళి అక్కడ ఏదైనా పని చూసుకుంటూ బ్రతుకుదామని బయలుదేరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక అడవి లాంటి చోట కూర్చుంటాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన రాజయ్య దగ్గరికి వచ్చి, "ఎవరు బాబు నువ్వు? ఊరికి కొత్తలా ఉన్నావు, నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు" అని అంటాడు. "నా పేరు రాజయ్య అయ్యా. నాకు ఎవరూ లేరు. నేను ఒక అనాథనే. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న రాజ్ఘాట్ అనే ఊరి నుంచి వచ్చాను. అక్కడ నాకు బ్రతకడానికి ఉపాధి లేక వలస వచ్చా. ఇక్కడ బ్రతకడానికి నాకేమైనా పని దొరుకుతుందా అయ్యా?" అని అడుగుతాడు రాజయ్య. అప్పుడు ఆ పెద్దాయన, "పని మాట పక్కన పెట్టు బాబు, అసలు ఈ చోట ఉండకూడదు. ఇక్కడ నుండి వెళ్ళిపో ముందు నువ్వు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం" అంటాడు. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, "ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా జంతువు ఉందా? నన్ను తినేస్తుందా ఏంటి? ఈ భూమిని చూస్తే పంటలు పండే భూమిలా ఉంది కదా, కానీ ఎందుకు ఇలా వదిలేశారు ఈ భూమిని?" "అవును బాబు, ఒకప్పుడు ఇది వ్యవసాయ భూమే, కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరూ వ్యవసాయం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ 2 దయ్యాలు ఉన్నాయి బాబు. అవి ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళని చంపేస్తున్నాయి. ఇక్కడికి ఎవరూ రారు బాబు. అందుకే ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అంటాడు. అప్పుడు రాజయ్య, "నాకేమన్నా అయితే అడగడానికి నాకు ఎవరు లేరులే. అయినా నాకు దయ్యాల మీద పెద్ద నమ్మకం లేదు. ఈ భూమి ఎవరిది అసలు? నాకు కౌలుకి ఇస్తారా? నేను వ్యవసాయం చేసుకుంటా ఇక్కడ." "సరే బాబు, నేను నీ కోసం చెప్పాల్సిందంతా చెప్పాను. ఈ భూమి ఈ ఊరి సర్పంచ్ అయిన దేవరాజు గారిది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ వివరాలు చెప్పి భూమిని కౌలుకి ఇస్తాడేమో అడుగు." "సరే అయ్యా, వెళ్తాను. వివరాలు చెప్పినందుకు మీకు నేను రుణపడి ఉంటానయ్యా" అని పెద్దాయన చెప్పినట్టు దేవరాజు గారి దగ్గరికి వెళ్ళి తన గురించి మొత్తం వివరాలు చెప్పి ఆ భూమిని కౌలుకి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు దేవరాజు రాజయ్యతో ఇలా అంటాడు, "రాజయ్య, నా భూమిని కౌలుకి ఇవ్వడం కుదరదు, కానీ నేను ఆ భూమిలో ఉన్న దయ్యాలను తరిమేస్తే ఇక్కడ ఉన్న 30 ఎకరాల భూమిలో నుంచి 15 ఎకరాల భూమిని, దానితో పాటు నా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తా అని నేను ఊరిలో చాటింపు వేయించాను. ఆ సాహసం నువ్వు చేస్తావా మరి?" అని అడుగుతాడు సర్పంచ్. అప్పుడు రాజయ్య అందుకు సరే అని ఒప్పందం కుదురించుకుందామని అంటాడు. అప్పుడు సర్పంచ్ రాజయ్యతో ఇలా అంటాడు, "అలా కాదు రాజయ్య, ముందు నువ్వు ఒకరోజు రాత్రి అక్కడ ఉండి తిరిగి ప్రాణాలతో నువ్వు వస్తే అప్పుడు ఒప్పందం కుదుర్చుకుందాం" అని అంటాడు. అందుకు రాజయ్య సరే అని అక్కడ నుండి ఆ దయ్యాలు ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర నిద్రపోతూ ఉంటాడు. అర్ధరాత్రి అయ్యాక అక్కడికి 2 దయ్యాలు వచ్చి రాజయ్యతో ఇలా అంటాయి, "ఎవర్రా నువ్వు? మా చోటుకి వచ్చి ఇంత ధైర్యంగా హాయిగా పడుకుంటావా? లేవరా, లే!" అని గట్టిగా అరుస్తూ చప్పుడు చేస్తాయి. ఆ చప్పుడు విని రాజయ్య నిద్రలేస్తాడు. లేచేసరికి 2 దయ్యాలు ఒక్కసారిగా అరుస్తాయి. అప్పుడు రాజయ్య, "ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? నేను ఇక్కడ పడుకున్నది మీకు కనిపించడం లేదా?" అని అంటాడు. అప్పుడు ఆ దయ్యాలు, ఏంటి, నీకు దయ్యాలంటే భయం లేదా? నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు మాతో? అని అంటాయి ఆ దయ్యాలు. అప్పుడు రాజయ్య, "నాకెందుకు భయం? మీరు గాల్లో తిరిగేవాళ్ళు, నేను గాలికి తిరిగేవాడిని. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు" అని అంటాడు. అప్పుడు ఆ దయ్యాలు, అయితే నువ్వు ధైర్యం కల్లా వాడివన్నమాట. అయితే సరే, నేను నిన్నొక ప్రశ్న వేస్తా. దానికి నువ్వు సమాధానం చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం, లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. "సరే, ఏంటో ఆ ప్రశ్న అడగండి." మా ఇద్దరికి మధ్య ఒక గొడవ ఉంది. అదేంటి అంటే, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలుసుకోలేకపోతున్నాం. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి అని అంటాయి ఆ దయ్యాలు. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, "సరే, నేను సమాధానం చెప్తా, కానీ నాకు మీ గురించి ఏమీ తెలియదు కదా. కాబట్టి నేను మీ ఇద్దరికి ఒక పోటీ పెడతా. దానిలో గెలిచిన వాళ్ళే గొప్ప. ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను సమాధానం చెప్తా, లేదంటే లేదు" అని అంటాడు. దాకిని దయ్యాలు 2 సరే అని ఒప్పుకుంటాయి. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, "సరే, మరి మీరు నన్ను పడుకుంటే నిద్ర నుండి లేపారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి రేపు రండి. అప్పుడు నేను మీకు పరీక్ష పెడతా" అని అంటాడు. సరే అని ఆ దయ్యాలు 2 వెళ్ళిపోతాయి. ఆ దయ్యాల్లో ఒకటి తిరిగి వచ్చి ఇలా అంటుంది, ఒరేయ్, నువ్వు రేపు జరిగే పోటీలో నేనే గొప్ప అని చెప్పకపోతే తరువాత నిన్ను చంపేస్తా చూడు అని అంటుంది. అప్పుడు రాజయ్య, "నువ్వు గొప్ప అని ఒప్పుకుంటే నీతో ఉన్న ఇంకో దయ్యం నన్ను చంపేస్తుంది కదా."
ఒకవేళ ఆ దయ్యం తిరిగి రాకపోతే నేను నువ్వే గొప్ప అని చెప్పేదాన్ని. అని అంటాడు. అప్పుడు దాకిని దయ్యం నేనే గొప్ప అని ఒప్పుకుంటా అంటే నేను నీకు కావాల్సిన సహాయం చేస్తా అంటుంది. అప్పుడు రాజయ్య అవునా, సరే, ఒకవేళ ఆ దయ్యం తిరిగి రాకపోతే నేను నువ్వే గొప్ప అని ఒప్పుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ సరే దయ్యం అయితే ఆ దయ్యం ఎముకలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, ఆ చోటు నీకు చూపిస్తా. అని అంటుంది. రాజయ్య సరే అంటాడు. అప్పుడు ఆ దయ్యం ఇలా చెప్తుంది. అదిగో ఇక్కడ నుండి సరిగ్గా 11వ చెట్టు కొమ్మకి ఉన్న కుండలో ఎడమవైపు ఉన్న కుండలో ఆ శాకిని ఎముకలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఒక దగ్గర పెద్ద మంట వేసి జామ్ జామ్ చటక్ డమ్ డమ్ పటక్ అనే మంత్రం చదివి ఆ ఎముకలు వంటలో వేస్తే ఆ దయ్యం మళ్ళీ తిరిగి రాదు. అని అంటుంది. అప్పుడు రాజయ్య సరే అని అంటాడు. తర్వాత ఇంకో దయ్యం వచ్చి అదే విధంగా రాజయ్యను బెదిరించి దాకిని ఎముకలు ఉన్న చోటు చెప్తుంది. కుడివైపు ఉన్న కుండలో ఆ డాకిని ఎముకలు ఉన్నాయి. అవి తెచ్చి మంటల్లో వేసి జామ్ జామ్ జటక్ డమ్ డమ్ పటక్ మంత్రం చదువు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాజయ్య 2 దయ్యాలతో సరే అని చెప్పి రాత్రి అక్కడే పడుకుంటాడు. ఉదయం అక్కడి నుండి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. సర్పంచ్ గారు, మీరు చెప్పినట్టుగానే నేను ఒక రోజు రాత్రి అక్కడే పడుకొని వచ్చాను. ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుందామా అని అడుగుతాడు. అప్పుడు సర్పంచ్ సరే అని ఒప్పందం పత్రాలు కుదుర్చుకుంటారు. రాజయ్య మళ్ళీ ఆ భూమి దగ్గరికి వెళ్ళి ఆ దయ్యాలను పిలుస్తాడు. అప్పుడు ఆ దయ్యాలు అక్కడికి వచ్చి మేం పోటీకి సిద్ధంగా ఉన్నాం అంటాయి. అప్పుడు రాజయ్య దయ్యాలతో సరే అయితే నేను మీ ఇద్దరికి చెరో ఒక పని చెప్తా. ఆ పని ఎవరు ముందు చేస్తారో వాళ్ళే గొప్ప. అప్పుడు ఆ దయ్యాలు సరే చెప్పు అంటాయి. అందులో దాకిని దయ్యంని ఆ భూమి మధ్యలో ఇల్లు కట్టమని చెప్తాడు. శాకిని దయ్యానికి ఆ భూమిని మొత్తం సాగు చేసి వ్యవసాయ భూమిలాగా చెయ్యాలి అంటాడు. అప్పుడు ఆ దయ్యాలు వాళ్ళ పనిలో ఉంటాయి. అప్పుడు రాజయ్య ఆ 2 దయ్యాల ఎముకలు తీసుకొచ్చి తన దగ్గర దాచుకుంటాడు. అందులో శాకిని దయ్యం ముందుగా వచ్చి నా పని పూర్తయింది అని అంటుంది. అప్పుడు ఆ దయ్యాన్ని రాజయ్య నువ్వు కనపడకుండా దాక్కో, ముందు దాకిని దయ్యం వచ్చాక నువ్వే గొప్ప అని ఒప్పుకుంటా అని చెప్తాడు. అలా ఆ దాకిని దయ్యం కూడా రాగానే రాజయ్య ఆ 2 దయ్యాలను ఒక చోట ఉండమని అక్కడ ఒక మంట పెడతాడు. అప్పుడు ఆ 2 దయ్యాలు తనతో ఉన్న ఇంకో దయ్యాన్ని తరిమేయడానికే రాజయ్య ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. ఇంతలో రాజయ్య ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. అది చూసిన 2 దయ్యాలు ఇలా అంటాయి. ఏంటి నవ్వుతున్నావు? మాలా ఎవరు గొప్ప చెప్పమంటే నీలో నువ్వు నవ్వుకుంటున్నావేంటి? ఏమీ లేదు, ఇప్పుడు నేను మీలో ఎవరు గొప్పో చెప్పాలి, అంతే కదా. సరే ఇక వినండి. మీ ఇద్దరికంటే నేనే గొప్ప. నేను మీలాంటి అమాయకపు దయ్యాలని ఎక్కడా చూడలేదు అని అంటాడు. అప్పుడు ఆ దయ్యాలకు కోపం వచ్చి నీకు ప్రాణాలతో బ్రతికే అవకాశం లేదు అని తనని చంపడానికి రాజయ్య మీదకి వస్తాయి. అలా వస్తుండగా ఆ దయ్యాలకి వాళ్ళ ఎముకలు చూపించి అక్కడే ఆగిపోమ్మంటాడు. ఆ దయ్యాలు చెప్పినట్టుగా జామ్ జామ్ జటక్ డమ్ డమ్ మటక్ అని మంత్రం చెప్పి ఆ 2 దయ్యాల ఎముకలు ఆ మంటలో వేస్తాడు. అప్పుడు ఆ 2 దయ్యాలు మాయమైపోతాయి. అప్పుడు రాజయ్య సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి తాను దయ్యాల్ని తరిమేసింది మొత్తం చెప్తాడు. అప్పుడు సర్పంచ్ రాజయ్యతో శబ్బాష్ యువకుడా, శబ్బాష్. మేము ఎన్నో ఏళ్ళుగా చేయలేని పనిని నువ్వు ఒక్క రోజులో చేశావు. నీలాంటి ధైర్యవంతుని కంటే గొప్పవాణ్ణి నా కూతురికి తీసుకురాలేను. నేను చెప్పినట్టుగానే నీకు 15 ఎకరాల భూమితో పాటు నా కూతురిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని సర్పంచ్ గారు తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. రాజయ్య తన భార్యను తీసుకొని ఆ దయ్యాలు కట్టిన ఇంట్లోనే సంతోషంగా ఉంటాడు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.